150 రోజులు కూడా పట్టింది నాకు 30 కౌంట్ తీయడానికి. నేను యాక్చువల్లీ వరుసగా 4-5 కాపులు తీశాను. నేను పరిగెట్టి పాలు తాగేసే టైప్ ఏం కాదు. సంవత్సరానికి 2-3 తీస్తాను అంతే. కానీ నాకు 50 కౌంట్ నుంచి 30 కౌంట్ పట్టడానికి టైం సుమారు 25-30 రోజుల మధ్యలో నాకు కంప్లీట్ అయిపోయింది. ఓకే సార్. అంతకుముందు నేను 2-3 సార్లు 30 కౌంట్లు తీసాను. యాక్చువల్లీ 130 రోజులు 150 రోజులు పట్టేది. కానీ ఇది నేను ఈ వాడడం వల్ల రిజల్ట్ చూసి నేను ఎవరో చెప్పింది కాదు. నేను వాడడం వల్ల 110-105 రోజుల మధ్యలోనే 30 కౌంట్ నేను తీసుకున్నాను. కానీ యాక్చువల్లీ నెంబర్ తక్కువ ఉంటే గ్రోత్ ఎక్కువ వస్తుంది, నెంబర్ ఎక్కువ ఉంటే తక్కువ వస్తుంది మేము ప్లాన్ చేసేవాళ్ళం. ఓకే సార్. నాకన్నా ముందు వెనకాలకు వచ్చాడు, నాకన్నా ఎకరాలు వేసిన ముందు పట్టుకున్నాడు ధన్వ వాడి. నాకు 2 ఎకరాలు 2 lakhs కలిసి వచ్చినట్టు 1 month వచ్చి లాస్ట్కి నాకు ఒక 18 కేజీలు మేము కౌంటింగ్ తీసుకుంటే 18 కేజీలకు వచ్చి ఒక 10 పీసులు వచ్చినాయి అంతే. ఏదైనా లూషల్ అవ్వండి లేకపోతే మౌల్డింగ్ అయింది, కానీ ఆ విషయంలో కూడా టెన్షన్ పడేది ఏమీ లేదండి. మంచి కండిషన్లో ఉందండి. లాస్ట్ వరకు కూడా పిల్ల చాలా ఇప్పుడు ముందుకు తీసిన వాటి కూడా లాస్ట్ వరకు కూడా చాలా యాక్టివ్గా ఉండడం జరిగిందండి. ఓకే సార్. కండిషన్ కానీ కలర్ కానీ ఓకే అంతా బాగుంది. ఓకే. మౌల్డింగ్ విషయంలో కానీ క్వాలిటీ విషయంలో కానీ పీస్ మనం కొనుక్కునేటప్పుడు బయ్యరు కూడా మనం ఎట్లాంటి ఇబ్బంది కూడా లేకుండా హ్యాపీగా మేము అక్కడ సెట్లో కూర్చున్నాం. వాళ్ళే కౌంట్ వేసుకున్నారు, వాళ్ళే ఎక్కేసుకున్నారు. డీసీలు గీసీలు ఏమీ లేవు మనకి. అంత హ్యాపీగా ఆరోగ్యం కూడా చాలా హ్యాపీగా జరిగింది. సో ఓవరాల్ గా ఈ ప్రోడక్ట్ వల్ల మీరు ఎంత హ్యాపీగా ఉన్నారు? నేను చాలా హ్యాపీగా ఉన్నానండి. నమస్కారం అండి, నా పేరు వెంకట్, నేను దాగ్బైటెక్ నుంచి మాట్లాడుతున్నాను. ఈరోజు మనం వెస్ట్ గోదావరి నిడమర్రు మండలం అడవికులంలో ఉన్నటువంటి సుంకర రవి గారి దగ్గరికి వచ్చామండి. సార్ గారు వచ్చేసి 6 ఎకరాలు కల్చర్ చేస్తున్నారు. సో సార్ గారు వచ్చేసి మన ధన్వ ప్రోడక్ట్ వాడటం జరిగింది. వాడిన తర్వాత ఎంత హైయెస్ట్ కౌంట్ దిగింది, వారం ఎంత కౌంట్ దిగింది అనేది సార్ గారి మాటలోనే మనం తెలుసుకుందామండి. సార్ నమస్కారం సార్. నమస్తే అండి. సార్ మీకు ధన్వ ప్రోడక్ట్ ఎలా తెలిసింది, ఆ గ్రోత్ కోసం పెట్టినప్పుడు మీకు ఎంత కౌంట్ దిగింది అనేది రైతుల కోసం చెప్పగలరా సార్? ఇక నా పక్కన ట్యాంక్ ఉందండి, మా వాళ్ళది ట్యాంక్ అది. ఓకే సార్. అతను వాడటం మొదలు పెట్టాడండి. ఓకే సార్. అతను ఎప్పటి నుంచి వాడినా నాకు తెలియదు, కానీ అతని మీద నేను ఒక 20 రోజుల ముందు ట్యాంక్ వేసాను నేను. ఓకే సార్. వేస్తే అతను కౌంట్ వచ్చేటప్పటికి వారం 20 పీసులు 25 పీసులు తేడా చెప్పేవాడు. ఓకే సార్. మాకు వచ్చేటప్పటికి వారానికి 4 పీసులు 5 పీసులు అని అప్పుడు మేము అదే ఎక్కువ అనుకునేవాళ్ళం మేము. ఓకే సార్. ఆ వలేసి అతనేమో నెంబర్ ఎక్కువ ఉంటే వాళ్ళది ఎక్కువ ఉంటుందని చెప్పేవాడు, మాకు తక్కువ ఉంటుందని చెప్పేవాడు. ఓకే సార్. కానీ యాక్చువల్లీ నెంబర్ తక్కువ ఉంటే గ్రోత్ ఎక్కువ వస్తుంది, నెంబర్ ఎక్కువ ఉంటే తక్కువ వస్తుంది మేము ప్లాన్ చేసేవాళ్ళం. ఓకే సార్. ఒకసారి వైట్ కట్ వచ్చింది అతనిది. ఓకే. వైట్ కట్ వస్తే వైట్ కట్ మెడిసిన్ సజెషన్ చేస్తాను నేను అతనికి. ఓకే సార్. షింపు వాడాడు సార్. కరెక్ట్గా 5 రోజులకి కొంచెం 3 రోజులకి ఎక్కువైంది. ఓకే. తర్వాత వాడిన తర్వాత కొంచెం రిజల్ట్ మేదలు కూడా 2 రోజులు ఆఫ్ చేసి అక్కడి నుంచి బాగా పనిచేస్తుంది. ఓకే సార్. ఆల్రెడీ నేను సోషల్ మీడియాలో చూసాను నేను. ఓకే సార్. యాక్చువల్లీ చూసి మీకు కూడా కాల్ చేసాను. నేను మీ మాట నమ్మలేదు నేను. ఓకే సార్. కానీ నేను వాడిన తర్వాత మీరు 2 పూటలు పెట్టమని చెప్పారు. నేను 70 కౌంట్ ఉండగా నేను వాడాను. ఓకే సార్. 70 కౌంట్ కాడి నుంచి 30 కౌంట్ వరకు కూడా కంటిన్యూగా వాడాను. ఓకే సార్. 40 కౌంట్ నుంచి 30 కౌంట్ వరకు కూడా 2 పూటలు పెట్టాను. ఓకే సార్. అప్పటి వరకు 1 పూటకి పెట్టేవాడిని. ఓకే. నాకు ఇంతవరకు 1 వారం దిగేవి 1 వారం దిగేవి కాదు. ఓకే సార్. ఇది కంటిన్యూషన్ కింద వారానికి 4 పీసులు 5 పీసులు కంటిన్యూగా దిగింది. కానీ నాకు 50 కౌంట్ నుంచి 30 కౌంట్ పట్టడానికి టైం సుమారు 25-30 రోజుల మధ్యలో నాకు కంప్లీట్ అయిపోయింది. ఓకే సార్. అంతకుముందు నేను 2-3 సార్లు 30 కౌంట్లు తీసాను. యాక్చువల్లీ 130 రోజులు 150 రోజులు పట్టేది. కానీ ఇది నేను ఈ వాడడం వల్ల రిజల్ట్ చూసి నేను ఎవరో చెప్పింది కాదు. నేను వాడడం వల్ల 110-105 రోజుల మధ్యలోనే 30 కౌంట్ నేను తీసుకున్నాను. నా పక్కన నాకంటే ముందు ఒక 20 అతను చేశాడు. అతను ఏమీ వాడలేదు. నాకంటే వెనకాల రోజు ముందు పెట్టాడు అదే కౌంట్. అతనికి మనకి బేసిక్గా లెక్కేసుకుంటే 25 days తేడా వస్తుంది. మన మీద ముందేసి నాకు వెనకాల పట్టాడు. నేను 20 days బ్యాక్ వేసి అతని మీద 2 రోజులు నేను పట్టుకున్నా. ఓకే. నాకన్నా ముందేసి వెనకాలకు వచ్చాడు, నాకన్నా ఎకరాలు వేసిన ముందు పట్టుకున్నాడు ధన్వ వాడి. నాకు ఒక 1 month గ్రేస్ పీరియడ్ కలిసి వచ్చినట్టే. ఒక 1 month గ్రేస్ పీరియడ్ 130 days లో 135 130 అట్లా పట్టేది. 15 110 లో అయిపోయింది నాకు. మరి 4 రోజులు అంటే ఫీడ్ ఎంత అవుతుంది మనకి, ఎలక్ట్రిసిటీ బిల్లు మరి లేబర్ అంతా చాలా నాకు నెల మెయింటెనెన్స్ అయితే కలిసి వచ్చింది నాకు. ఓకే సార్. ఓకే. సో మీరు ఈ ధన్వ ప్రోడక్ట్ వాడడం వల్ల డేస్ కలిసి వచ్చింది. ఆ డేస్ కలిసి వచ్చిందంటే మీకు పవర్ ఎక్స్ట్రా అన్ని కూడా చాలా వరకు కూడా ఇంచుమించుగా ఇవన్నీ నాకు 2 ఎకరాలు 2 lakhs కలిసి వచ్చినట్టు 1 month వచ్చి. సో ధన్వ వాడడం వల్ల మనకు కౌంట్ తొందరగా దిగింది. నేను వేరే మెడిసిన్స్ అంటే కూడా గ్రోత్ ఏం పెట్టలా. ఓకే సార్. 70 కౌంట్ నుంచి కూడా ఇదే పెట్టాను. ఇది వాడుతున్నంతసేపు మీకు మోల్టింగ్ అలాంటి ఇబ్బంది ఏమి లేదండి. అసలు బాగా రెగ్యులర్ 2 పీసులు రెగ్యులర్ గా వచ్చేవి, కానీ అవి మరి ఎక్కువగా రావడం అనేది ఏమీ లేదు. 2 ఎకరాల్లో దగ్గర 6 టన్నులు చిల్లర పట్టుకున్నాను నేను. నాకైతే దీనివల్ల అలాంటి ఇబ్బంది ఉపయోగపడుతుంది, కానీ అలాంటి ఇబ్బంది ఏమీ నాకు కనిపించలే. ఓకే సార్. మీ మాటగా సాటి రైతులకు ఇప్పుడు గ్రోత్ తక్కువ ఉంటుంది, తర్వాత సైజ్ వేరియేషన్స్ ఉంటుంది, డీ గ్రోత్ ట్యాంకులు ఉంటుంది, మోల్టింగ్ ఇష్యూస్ ఉంటుంది, అలాంటి రైతులకు ఈ ప్రోడక్ట్ మీ మాటల్లో ఎలాంటి సలహాలు ఇవ్వచ్చు? నేనైతే
ఎవరికైనా మంచిగా చెప్తానండి. సరే. ఏదో మిమ్మల్ని ఉద్దేశించి కానీ నా ఉద్దేశం అవును కానీ ఎవరికి చెప్పట్లేదు. నేను వాడిన అనుభవం బట్టి అయితే చెప్తున్నాను. నేనైతే చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. నేను ఇంతవరకు వేరే క్రాపులు చేసినప్పుడు నేను ఏదో ఉద్యోగరీత్యా చిన్న ఉద్యోగం చేసుకునేవాడిని. మా కుర్రోడు పొద్దున 4 పీస్ వచ్చి 10 పీస్ వచ్చి ఫోన్ చేసేవాడు నాకు. ఓకే ఈ 70 అకౌంట్ వచ్చిన కాడి నుంచి ఇది వాడిని కానీ కూడా నాకు ఎట్లాంటి పీసులు కూడా రాలేదు. 2 పీసులు 3 పీసులు వచ్చి కానీ పెద్ద లెక్క ఏం కాదు. సార్. మౌల్టింగ్ విషయంలో కానీ గ్రోత్ విషయంలో అయితే నెంబర్ 1 పర్ఫెక్ట్గా అయితే ఎట్లాంటి సందేహం లేకుండా ప్రతి రైతు కూడా గుండెల మీద చేసుకుని వాడుకోవచ్చు అండి. ఓకే సార్. లాస్ట్కి నాకు ఒక 18 కేజీలు మేము కౌంటింగ్ తీసుకుంటే 18 కేజీలకు వచ్చి ఒక 10 పీసులు వచ్చినాయి అంతే. ఏదైనా లూషల్ అవ్వండి లేకపోతే మౌల్టింగ్ అయింది కానీ ఆ విషయంలో కూడా టెన్షన్ పడేది ఏమీ లేదండి. మంచి కండిషన్లో ఉందండి. లాస్ట్ వరకు కూడా పిల్ల చాలా ఇప్పుడు ముందుకు తీసిన వాటి కూడా లాస్ట్ వరకు కూడా చాలా యాక్టివ్గా ఉండడం జరిగిందండి. ఓకే సార్. కండిషన్ కానీ కలర్ కానీ ఓకే అంతా బాగుంది. ఓకే. సో చూసారు కదండి, ఈరోజు మన రవి శంకర్ గారి మాటల్లో దన్మ వాడిన తర్వాత సార్కు డేస్ కలిసి వచ్చింది, తర్వాత కౌంట్ బాగా దిగింది. ఈ డిఓసి అనేది చాలా ముందుకు వచ్చింది ఆయనకి. ఎందుకంటే చాలా మంది రైతులు కూడా డీ గ్రోత్ ట్యాంకులు అని చెప్పేసి కంగారు పడేసి గ్రోత్ రావట్లేదని హార్వెస్టింగ్ చేస్తూ ఉంటారు. సో అటువంటి రైతులకు మా కంపెనీ నుంచి ఒక చిన్న విన్నపం అండి. ఎనీ డీ గ్రోత్ ట్యాంకులు ఉన్నా, సైజు వేరియేషన్స్ ఉన్నా మీరు ఈ ప్రోడక్ట్ ఒక్కసారి వాడి చూడండి. మీరు ఈ ప్రోడక్ట్ని పిల్ల వేసిన 25 రోజుల నుంచి స్టార్ట్ చేయటము. డోసేజ్ ఈహెచ్పి ట్యాంక్ అయితే 10 ml పెట్టాలి, నార్మల్ ట్యాంకులు అయితే 5 ml పెట్టాలండి. సో ఆ డోసేజ్ను మా టెక్నికల్ టీము ఎప్పటికప్పుడు మీకు చెప్తూ ఉంటారు. దాన్ని బట్టి మీరు ఫాలో అవుతుండండి. సో ఓవరాల్గా ఈ ప్రోడక్ట్ వల్ల మీరు ఎంత హ్యాపీగా ఉన్నారు? నేను చాలా హ్యాపీగా ఉన్నానండి. రైట్.